మీడియా మిత్రులకు నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అంశాలు ఏంటంటే, మనం నిన్న చూసినాం ఎలక్షన్ రిజల్ట్స్ మహారాష్ట్రలో ఏ విధమైనటువంటి ఎన్డీఏ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏ విధంగా వచ్చింది. ఊహించినటువంటి విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి. అదే 6 నెలల ముందు 5 నెలల ముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇప్పటికీ ఎంత తేడా వ్యత్యాసం ఉన్నదో మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మోడీ గారి మీద విశ్వాసం, మోడీ గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసం, అక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, షిండే గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఎన్సీపీ అజిత్ పవార్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ప్రజలు ఒక యూనిటీగా చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద లీడర్షిప్ వరకు ఎవరైతే ఈ విజయంలో వాళ్ళ పాత్ర ఉన్నదో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అయితే ఇక కొన్ని అంశాలు గుర్తించాల్సింది ఏంటంటే, ప్రజలు కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా రిజర్వేషన్స్ విషయమే కావచ్చు, ఇంకే విషయమే కావచ్చు, ఉచితాలు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చి లేనిపోని ఒక అభద్రతా భావం అపోహలు క్రియేట్ చేస్తే అప్పుడు జరిగినటువంటి అదే ప్రజలు వెంటనే 5-6 నెలల్లో గ్రహించి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ రిజల్ట్ ఏదైతుందో వీళ్ళందరి మీద ఏదైతే ఇండి కూటమి ఏదైతే ఉందో వాళ్ళకు చెంపపెట్టలేక మీరు చూస్తే 50 కూడా దాటలే వాళ్ళు. అంటే ఒక శరద్ పవార్ లాంటి ఒక స్టాల్వార్ట్ లీడరు నువ్వు కూడా కాంగ్రెస్తోని కలిస్తే జనాలు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పారు అనేది మీరు చూస్తున్నారు. ఆయన సొంతంగా ఉంటే వేరే తీరు వచ్చి కావచ్చు, కానీ కాంగ్రెస్ను పక్కకు పెట్టుకుంటే బొందబెట్టే ప్రయత్నం చేసారు, బొందబెట్టిరు. ఆయన రాజకీయం ఎట్లుంటుందో తెలియదు, ఎందుకంటే వయసు మీద పడ్డది. తర్వాత అసలు శివసేన బాలాసాహెబ్ ఠాక్రే గారి కుమారుడిని కూడా ఆయన పరిస్థితి ఏం చేసింది చూడండి. అంటే ఎప్పుడు కూడా నేను ఇక్కడ కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా అదే చెప్తున్నాను. ఏంటంటే, మీరు ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేసి, అబద్ధపు వాగ్దానాలు చేసి, 6 వాగ్దానాలు చేసి మీరు ఏ విధమైనటువంటి ఒక జనాలను ఆకర్షించి ఓట్లయితే ఎంచుకున్నారు, కానీ ఏమైంది తర్వాత ప్రతి ఒక్క పేరున మహారాష్ట్రలో ఈ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినట్టు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.